నా దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తుల యొక్క వారి మాటలు, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి ఏ గ్రహాల కలయిక వలన వీరికి ఇబ్బంది వచ్చింది, దీనికి పూర్వజన్మలో వీళ్ళు చేసినటువంటి కర్మలు ఎలా ఉంటాయన్నదని మనం చిన్న చిన్న అంశాల ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. వినండి, ఆచరించండి, ఆలోచించండి. ఉదాహరణకి ఇతరులను అవమానించేవాడు, ముఖ్యంగా అందరి ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోనివాడు, ఇతరులకు పెద్దలకు ఆశాభంగం కలిగించేవాడు, ఇతరుల ఆస్తులు నష్టం కలిగించేవాడు. అంటే ఇక్కడ ఎదుటివారి ముందు మరొకరిని కించపరుస్తూ మాట్లాడేవాడు, సహాయం చేస్తాను అని ఆశ పెట్టి సహాయము చేయనివాడు, అట్లాగే ఎదుటివారికి సహాయం చేసేవాడిని కూడా అడ్డం కొట్టి వాడికి మానసిక కష్టానికి గురి చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా గత జన్మలో వాళ్ళు ఈ పనులు చేశారు కాబట్టి ఈ జన్మలో వారికి మానసిక వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. ఎందుకంటే ఈరోజు మనకు ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్లు కానివ్వండి, వాళ్ళ కంటికి కనబడుతున్నారు, అంటే కొంతమంది కనపడకుండా ఇంట్లో ఉండేటువంటి మానసిక వ్యాధిగ్రస్తులు, వీళ్ళందరూ దేని వలన ఈ వ్యాధి వచ్చిందంటే ఎదుటి వారిని అవమానిస్తూ వారికి సహాయం చేస్తానని చెయ్యక వారికి ఆశలకి భంగం కలిగిస్తూ వారు మానసిక వ్యాధి గురి చేసి ఆ మానసిక వ్యాధిని వీళ్ళు ఆనందంగా అనుభవించారు కాబట్టి ఈ జన్మలో వీళ్ళు మానసిక వ్యాధిగ్రస్తులుగా, పిచ్చివాళ్ళుగా, గుడ్డలు లేకుండా బజారున పడి తినేది అన్నమో అశుద్ధమో అని తెలియకుండా రోడ్లపై తిరిగేటువంటి పిచ్చి వాళ్ళందరూ ఎవరంటే ఎదుటి వారిని అవమానిస్తూ నలుగురిలో వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడుతూ ఆశలు కల్పించి ఆశలు నెరవేర్చక ఇబ్బంది పడే వాళ్ళందరూ ఈ జన్మలో ఈ కర్మలు అనుభవిస్తూనే ఉంటారు. అట్లాగే తరచుగా శుక్రగ్రహం అనేటువంటిది చాలామందికి అనుకుంటారు, ఆఫ్టర్ 1 year ఐ యామ్ ఏ కింగ్, శుక్ర మహాదశ వచ్చింది అంటే అద్భుతమైనటువంటి సుఖాలు అనుభవిస్తాను అనుకుంటారు. నిజమే, నీ భార్య దగ్గర నీకు దొరకనటువంటి కొత్త సుఖం డబ్బుతో వేరొక చోట కొనుక్కునేటువంటి విటులు, వాటితో పాటు అక్రమ సంబంధాలకి పెట్టుకునేవారు, అంటే వేశ్యల దగ్గరికి వెళ్ళేవాడు, అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు, అట్లాగే భార్యను పట్టించుకోకుండా మరొక లోకంలో విహరించేటువంటి పురుషులు కానీ, భర్తను పట్టించుకోకుండా తిరిగేటువంటి స్త్రీలు కానీ ఈ జన్మలో అదే ప్రవృత్తితో ఉంటూ కుష్ఠవ్యాధి, శ్వేత కుష్ఠ వ్యాధితో బాధపడుతూ కురూపులుగా తయారయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పచ్చు. ఇక మూడవది, చాలామందికి సూర్యగ్రహ లోపం ఉంటుంది. ఒక్కొక్కళ్ళ జాతకం చూస్తున్నప్పుడు ఆ జాతకుడికి ఆ వ్యక్తిగత జాతకంలో సూర్యుడు ఎంత పర్సంటేజ్ సపోర్ట్ చేస్తున్నాడు అనుకున్నప్పుడు సూర్యధ్యానం ప్రపద్యామి ఆత్మపీడోపశాంతయే అని చెప్పినటువంటి శాంతి మంత్రంలో తన భౌతిక శక్తి మీద గర్వం కలిగి దానితో ఇతరులను పీడించేటువంటి వాడు. అంటే భౌతిక శక్తి ఏంటంటే ఈయన ఒక కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తాడు. హెచ్ఆర్గా పనిచేయడం అర్థం ఏంటంటే ఆ హెచ్ఆర్ యొక్క పదవి ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందితో ఎక్కువ పని చేయించి
శారీరక మానసికగా వారిని నిర్వీర్యం చేస్తూ, జీతాలు పెంచనివ్వకుండా, పెంచితే కట్ చేస్తూ, వాళ్ళు రిమూవ్ చేస్తుండేటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమంటారంటే, తన భౌతిక శక్తి మీద గర్వం కలిగి ఈ కంపెనీకి నేను అవసరం కాబట్టి నేను రిక్రూట్మెంట్ నేను చెప్పినంతమంది తీసుకుంటారు, కొత్త వాళ్ళని తీసుకోరు, ఉన్న వాళ్ళతో బండచాకి చేద్దాం అనేటువంటి పట్టుదల. అంటే ఇక్కడ వర్క్ పెంచి వ్యక్తులను తగ్గించి, ఎంతమంది ఒక వర్క్కి 10 మందితో చేసే పని 5 మందితో చేయిస్తున్నప్పుడు ఆ 5 మంది జీతంలో కొంత పర్సంటేజ్ని వీళ్ళు తీసుకుంటూ పనిచేసే హెచ్ఆర్స్ అనేటువంటి పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ జన్మలో ఈ రకంగా చేసిన వారు మళ్ళీ ఈ జన్మ హెచ్ఆర్ఐ ఉన్నవారు వాళ్ళకి వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి మానసిక రోగం ఏంటంటే మూర్ఛ వ్యాధి వచ్చే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకేంటంటే సూర్యుడు ఆత్మకారకుడు, వాళ్ళు సూర్యుడు సహకరించడు కాబట్టి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికి చాలామంది ఉన్నారు. 100కి 10 మంది మనకు కనపడుతున్నారు. వీళ్ళ హెచ్ఆర్ పదవిలో ఉండి కూడా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గతంలో శ్రామికుల యొక్క కష్టాన్ని దోచుకొని ఈ జన్మలో కూడా అదే పని చేసుకుంటూ అదే కర్మని అనుభవిస్తున్న వారిగా మనం చెప్పొచ్చు. తర్వాత పగలంతా కనబడుతుంది, రాత్రిపూట రేచీకటి. అతి చిన్నతనంలోనే కంటికి అద్దాలు రావడం, అంటే 5 సంవత్సరాల పిల్లవాడికి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సైట్ రావడం. రెండోది, కొంతమంది కళ్ళు ఉన్నా పూర్తి స్థాయిలో చూపు లేకపోవడం, ఎప్పుడూ కంటి వ్యాధులతో బాధపడతాం. ఇలా బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా కేతు గ్రహం ప్రధాన భూమిక పోషిస్తుంది. అందుకు ఈ జన్మలో చిన్నతనం నుంచి కూడా కళ్ళజోడు లేనిదే తిరగలేనివాడు, కంటి చూపు లోపించినవాడు, అట్లాగే రేచీకటితో అనుభవిస్తున్న వారందరికీ కూడా ఈ శాశ్వత జన్మ కంటి జబ్బులకు కారణం ఏంటా అని మనం పరిశీలించినట్లయితే ఆడవాళ్ళని, ఒక వ్యక్తిగా కాకుండా ఒక బానిసగా కూడా కాకుండా ప్రతి ఆడదానిపై వాడి కాముకత్వాన్ని ప్రదర్శించేవాడు, అంటే ప్రతి ఆడదాన్ని చూచి అనుభవించాలనే కోరిక కలిగినవాడు, ఇతరుల ఆస్తి మీద కన్ను వేసినవాడు, అసూయాపరులుకి ఈ వ్యాధి వస్తుంది. అందుకే ధృతరాష్ట్రుడు అన్నారు. ధృతరాష్ట్రుడు అంటే ధృతము అంటే గుడ్డివాడు అని అర్థం. గుడ్డి రాజు ఎందుకయ్యాడు? తన కొడుకు చేసేటువంటి అకృత్యాలని చూసి ఖండించలేకపోయాడు, సొంత వదిన వస్త్రాలని ఓడదీస్తున్న ఆనందించినవాడు, తనది కానిది తనది అని భావించేవాడు, ఇతరుల వస్తువులపై ఆశపడేవాడు, ఇతరుల ఆస్తులపై ఆశపడేవాడు, ఇతర స్త్రీలపై ఆశపడేవాళ్ళు అందరూ కూడా ఈ జన్మలో చిన్నతనం నుంచి కంటి జబ్బులతోనే కళ్ళజోళ్లతోనే బతుకుతున్నారు అని అంటే అందుకు వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతమే ఇప్పుడు ఈ జన్మలో వారు పూర్తి స్థాయిలో అనుభవిస్తున్నారు. అట్లాగే కొంతమందికి పూర్వంలో అంటే మనకు తాటాకులతో ఇళ్ళు ఉండేవి, గడ్డితోనే ఇల్లు కప్పేవాళ్ళు, గోడలపై కట్టుకునేవాళ్ళు. అట్లాగే వరి కుప్పలు, వరి ఇప్పుడంటే మనకు గోడౌన్లు వచ్చాయి, అంతకుముందు వరితో కాసినటువంటి దాంట్లోనే ఒడ్లు ధాన్యం పెట్టుకునేవాళ్ళు. ఈ రాజకీయాలు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ రాజకీయ కక్షలతో ఎదుటివారి ఇళ్ళు తగలబెడతాం, వరి కుప్పలు తగలబెడతాం, పశువు తినే గ్రాసాన్ని తగలబెడతాం. ఈ రోజున ఇళ్ళని కూల్చడం,
ఇవన్నీ ఈ లక్షణాలు ఉన్నటువంటి వారికి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి శరీరం మీద ఎప్పుడు సెగ్గడ్డలు, వేడి కురుపులు, పైల్స్, దీంతోపాటు శరీరం ఎర్రగా కంది చర్మ వ్యాధులు రావడం, అధిక ఉష్ణ శరీరం, కళ్ళు ఎర్రగా ఉండటం, ఈ లక్షణాలు ఉన్న వారందరూ కూడా ఎదుటివాడి ఆస్తులని ధ్వంసం చేయడం, ఎదుటివారి ఇళ్ళు కూల్చడం, ఎదుటివారి ఇళ్ళు తగలబెట్టడం, పంటలు నష్టం చేయడం, ఇలా చేసే వారందరికీ కూడా ఈ జన్మలో ఇలా వ్యాధుల రూపంలో వారు బాధపడుతూనే ఉంటారు అని చెప్పచ్చు. అట్లాగే కొంతమంది అధిక గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి. గర్భస్రావాలు చేయించుకునేవారు, కొంతమందికి అప్రయత్నంగా గర్భస్రావాలు జరిగిపోవడం, కొంతమంది అదే వృత్తిలో డాక్టర్లకు డిఎంసి చేస్తుంటారు. సరే వీళ్ళందరూ ఇలా ఎందుకు అవుతున్నారు, ఎందుకు ఇలా ఉన్నారు అని చూసినప్పుడు రోగగ్రస్తులని క్రూరంగా చూసే వైద్యులు, వైద్య రంగంలో ఉండి వైద్యో నారాయణో హరిహి అన్నారు. విష్ణుమూర్తి ప్రత్యక్షంగా వైద్యుడి యొక్క శరీరంలో చేరి ఆ వైద్యుడికి వ్యాధి రోగస్వాంతన కలిగించేటువంటి వైద్యులు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలున్న సిజరిన్ ఆపరేషన్లకి కక్కుర్తిపడేటువంటి కొందరు వైద్యులు, అట్లాగే వితౌట్ పర్మిషన్ లేకుండా గర్భస్రావాలు చేసేటువంటి కొంతమంది వైద్యులు, అలా చేయించుకున్నవారు, అట్లాగే ఒక వ్యాధిగ్రస్తుడికి వ్యాధి నయం అవడం కోసం వాడేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి నాసిరకం మందులు అమ్మేవారందరూ కూడా ఈ జన్మలో గతంలో అలా చేసిన డాక్టర్లకు కానీ అలా మందులు అమ్మిన వారికి కానీ ఈ రోజుల్లో సంతానం లేని వాళ్ళని నేను చాలామందిని చూశాను. అందుకు కారణాలు ఏంటంటే వీరు చేసినటువంటి గత జన్మ కర్మలు ఈ జన్మలో కూడా అదే రకంగా అదే వృత్తిలో ఉండి అదే అనుభవిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. మరొక అంశంలో ఎక్కువ మంది తరచుగా కడుపు నొప్పితో బాధపడేటువంటి వారు 180% ఉంటారు. అది అన్డైజెషన్ వల్ల కావచ్చు, లేకపోతే మితిమీరినటువంటి తిండి వలన కావచ్చు, లేకపోతే మితిమీరినటువంటి అంశాలతో ఉండవచ్చు. ఎక్కువ శాతం జీవితాంతం గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపు నొప్పితో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గినటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారు పూర్వజన్మలో ఆహారంలో విషం పెట్టి కడుపులో బాధ లేకుండా చంపేవాడు, అంటే ఫుడ్ పాయిజనింగ్ ద్వారా చంపేవాడు. పూర్వంలో హైవేల పక్కన మనకు కాకా హోటల్స్ ఉండేవి. మా చిన్నతనంలో ఆ హోటల్కి వెళితే వాళ్ళు వండేటువంటి రైస్ ముత్యాల మాదిరిగా ఉండేది. ఆ రైస్లో తెలుపుదనం కోసం సున్నపు నీళ్ళు కలిపేటువంటి సాంప్రదాయం కొంతకాలం క్రితం ఉంది. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతుందేమో సందేహం. అట్లాగే ఇక్కడ పాలల్లో నీటిని కలిపి అమ్మేవారు. పాలల్లో నీటిని కలిపి పాలను కలుషితం చేసేవాడు, సున్నపు నీళ్లు జల్లి ఆ అన్నాన్ని కలుషితం చేసేవాడు, తినే ఆహారంలో విష పదార్థాలను పెట్టి నొప్పి తెలియకుండా ఏడిపించేవారు. సహజంగా అంటుంటారు కదా, మా అమ్మాయికి ఏదో మందు పెట్టారు, మా అల్లుడికి ఏదో మందు పెట్టారు, వశీకరణ చేసుకున్నారు. ఇవన్నీ ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఇలా
జరిగినటువంటి వారికి తప్పనిసరిగా గ్యాస్ట్రిక్ ట్రబుల్, నిరంతరం కడుపు నొప్పితో వారు బాధపడుతూ ఆ కర్మని అనుభవిస్తూనే ఉంటారని చెప్పచ్చు. అట్లాగే కొంతమందికి చర్మ వ్యాధులు, దురదలకు చెందినటువంటి రోగులు, డెర్మటాలజిస్టులు ఉన్నారు, చర్మ వ్యాధి నిపుణులు. వారు పూర్వజన్మలో వారు చేసుకున్నటువంటి కర్మల మొత్తాన్ని కూడా తొలగించుకొని వారు గతంలో ఏ తప్పు చేసి ఏ వ్యాధి అనుభవించారో వారు ఈ జన్మలో అదే వృత్తిని ఎంచుకొని వచ్చి ఉంటారు. అయితే చర్మం మీద దద్దుర్లు కానీ, దురదలు కానీ, ఎగ్జిమా లాంటిది కానీ, అట్లాగే మచ్చలు, ఇవన్నీ శరీరం మీద కాస్త చూడటానికి వికృతంగా ఉండేటువంటి కొన్ని రూపాలు. కారణం అంటే వీళ్ళకి ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అంటే లోపలికి ఒకటి బయటకు ఒకటి ఉంచుకొని ప్రవర్తించేవాడు. అంటే నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరించేవారు, అన్నీ ధర్మపన్నాలే చేస్తూ ధర్మం గురించి మాట్లాడుతూ ఆ ధర్మ ముసుగులో హింసని ప్రేరేపిస్తున్నవారు, పిల్లల్ని కొట్టేవాడు. వీళ్ళందరికీ కూడా ఈ జన్మలో దద్దుర్లు, చర్మ వ్యాధులు, శ్వేతకుష్ఠి వ్యాధి ఇలాంటివి అనుభవిస్తున్నారు అని అంటే వారు గతంలో ఈ కర్మలు చేసుకుని వారే ఉంటారు అని మనం నిస్సందేహంగా చెప్పచ్చు. అట్లాగే కొంతమందికి చెవికి వినికిడి వ్యాధి తక్కువగా ఉంటుంది. సరే, కొంతమంది రెండు చెవులు పనిచేస్తున్నా వినపడనట్లుగా నటిస్తూ ఉంటారు. కొంతమంది పుట్టుకతోనే వారికి వినికిడి శబ్దం లేదు. సో వాటికి మనకు దీన్ దయాళ్ ట్రస్ట్ వాళ్ళు కొంతమంది పాపం ఈ చెవి మెషిన్లు ఇస్తూ ఉన్నారు. అసలు ఈ చెవి పోటు, చెవిలోంచి తరచుగా చీము కారడం, రక్తం కారడం, మలినం, అశుభ్రమైనటువంటి చెవులు, ఇవన్నీ వీరికి ఇలా రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం జ్యోతిష్యావలోకనం చేసుకున్నప్పుడు పరనిందను వినడానికి ఇష్టపడేవాడు, ఎవరన్నా ఎదుటి వారిని తిడుతూ ఉంటే వీడు పూర్తి స్థాయిలో విని ఆనందించి దాన్ని 10 మందికి ప్రచారం చేసేవాడు, అట్లాగే ఇతరులను దూషించేవాడు, అశ్లీలపు పాటలు వినేవాడు, అశ్లీలపు వీడియోలని చూసేవాడు, అశ్లీలపు వీడియోలను చేసేవాడు, ఎప్పుడు అశ్లీలం గురించి మాట్లాడేవారు. అట్లాగే కంటితో చూసిన దానికంటే చెవితో విన్నదటువంటి వదంతులకు ప్రచారం చేసేవారు చెవిటి వ్యాధిగ్రస్తులుగా తయారవుతారు. ఈ జన్మలో చెవిటి వాళ్ళు, చీము కారుతున్నవారు, చెవిలో భూభాగాన్ని దాచుకున్నవారు, వీళ్ళందరూ చెవిపోటుతో బాధపడి ఎవరంటే పూర్వజన్మలో దాన్ని చెప్పినట్టుగా ఎదుటివాడి యొక్క అంశాలని కంటితో చూడకుండా చెవితో విని ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళందరూ ఈ జన్మలో కూడా ఈ కర్మలు అనుభవిస్తూనే ఉంటారు. అందులో ఎలాంటి సందేహం